దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలోనే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది. శుక్రవారం వరుసగా మూడో రోజు వాయు నాణ్యత సూచిక చాలా పేలవమైన స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో AQI 350 దాటింది. అత్యధికంగా భావన ప్రాంతంలో AQI 367గా నమోదైంది. గాలి నాణ్యత 447కు పడిపోతే తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం పునర్వ్యవస్థీకరించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత క్రియాశీలకంగా పనిచేస్తున్న రివాబా ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమికను పోషించనున్నారు. భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఒక జాతీయ క్రికెటర్ సతీమణి ఇప్పుడు ఓ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. క్రీడా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ మహిళ రాజకీయాల్లో రాణించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నైలో దేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అజ్ఞాత దుండగులు పంపిన బాంబు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపింది. అత్యున్నత రాజ్యాంగం పదవిలో ఉన్న నాయకుడి నివాసానికి ఇలాంటి బెదిరింపు రావడం దేశ భద్రతా వర్గాలను తక్షణమే అప్రమత్తం చేసింది. ఈ మెయిల్లో ఉపరాష్ట్రపతి ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు దుండగులు పేర్కొనడంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగుల మీద స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే చెన్నై పోలీసులు ఎలాంటి ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్పూర్లో మావోయిస్టు సంస్థకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు సహా 210 మంది నక్సలైట్లు పోలీసులు పారామిలిటరీ దళాల ముందు లొంగిపోయారని అధికారులు తెలిపారు. నక్సలైట్లు భద్రతా సిబ్బందికి 153 ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన కార్యకర్తలలో నిషేధిత సంస్థకు చెందిన ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 4 నక్సలైట్లు, డివిజన్ కమిటీకి చెందిన 21 మంది సభ్యులు మరియు 61 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలియజేశారు.